ఛత్తీస్గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్ లో జరిగిన ఈ ఘోర ప్రమాదం ఇండస్ట్రియల్ సేఫ్టీపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. అసలు ఏమైందంటే మంగళవారం మధ్యాహ్నం 2:30 సమయంలో వర్కర్స్ అందరూ లంచ్ బ్రేక్ లో ఉన్నారు. అప్పుడే ఒక్కసారిగా ఒక క్రిటికల్ బాయిలర్ ట్యూబ్ ఫెయిల్యూర్ జరిగింది. ఇది సాధారణ పైప్ కాదు. బాయిలర్ నుండి టర్బైన్స్ కు సుమారు 600 degrees సెల్సియస్ టెంపరేచర్ మరియు హై ప్రెషర్ స్టీమ్ తీసుకెళ్లే మెయిన్ స్టీల్ ట్యూబ్. ఇది ఒక్కసారిగా పగిలిపోయింది. తర్వాత ఏమైందంటే ఆ వేడి ఆవిరి ఒక్కసారిగా బయటకు వచ్చి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కవర్ చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు 17 మీటర్ల ఎత్తు వరకు ఆ స్టీమ్ వ్యాపించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కార్మికులపై ఆ వేడి ఆవిరి నరకంలా విరుచుకుపడింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కెమికల్ గా కాజ్ ఏంటంటే ట్యూబ్ మెటీరియల్ లో క్వాలిటీలో లోపం అయి ఉండొచ్చు, లేదా లాంగ్ టర్మ్ కరోషన్ స్కేలింగ్ వల్ల బలహీనపడి ఉండొచ్చు, ప్రాపర్ మెయింటైన్ చేయకపోవడం, రెగ్యులర్ గా ఇన్స్పెక్షన్ లో లోపాలు ఉండటం. ఒక చిన్న వీక్నెస్ కూడా హై ప్రెషర్ సిస్టమ్ లో పెద్ద ప్రభావానికి దారితీస్తుంది. ఇండస్ట్రీకి లెసన్ ఏంటంటే బాయిలర్ సిస్టమ్స్ అంటే హై రిస్క్ ఎక్విప్మెంట్ కాబట్టి రెగ్యులర్ గా ఇన్స్పెక్షన్ కంపల్సరీగా ఉండాలి. సేఫ్టీ వాల్స్, సెన్సార్స్ ప్రాపర్ గా పనిచేయాలి. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ తప్పనిసరిగా ఉండాలి. వర్కర్స్ కి సేఫ్టీ ట్రైనింగ్ ఉండాలి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఆల్వేస్ రెడీగా ఉండాలి. ఇది ఒక సంఘటన కాదు. ఇండస్ట్రియల్ నెగ్లిజెన్స్ ఉంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. చివరిగా ఒక మాట, సేఫ్టీ అంటే ఆప్షన్ కాదు, లైఫ్ కి ప్రొటెక్షన్.